హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ అమ్లు. ఈ వ్లాగ్ వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదా, హైపర్ మార్కెట్కి వెళ్తున్నాం అనమాట. ఇది మనకి నాచారంలో ఉంది. సో ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఈ వ్లాగ్లో అండ్ కంప్లీట్ డీటెయిల్స్, ప్రైజెస్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి పూర్తిగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. అలాగే మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. నేనైతే ఫస్ట్ టైం ఒక్కదాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాను. సో ఎంతవరకు చూపించగలుగుతాను, ఎలా రికార్డ్ చేయగలుగుతానో చూద్దాం. ఇప్పుడైతే నేను మెట్రో దగ్గర నుంచి ఆటో బుక్ చేసుకొని నాచారం అయితే డైరెక్ట్ అక్కడికి వాల్యూ జోన్ హైపర్ మార్కెట్ అని ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోయాము. సో నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. సో ఫైనల్గా మనమైతే రీచ్ అయిపోయామండి ఇక్కడికి. ఇదే వాల్యూ జోన్ హైపర్ మార్కెట్. మనకి బాలకృష్ణ గారు ఓపెనింగ్ కూడా వచ్చారు, చాలామందికి తెలిసే ఉంటుంది. సో రేట్లు ఎలా ఉంటాయి ఏంటి అని మనం కూడా చూద్దాం అని చెప్పి వచ్చేసాం. ఆ రోజు ఆదివారం. పార్కింగ్ ఏరియా చూసారా ఎంత రష్గా ఉందో, అందరు పిల్లలతో వచ్చారు. ఇక్కడ ఈ బొమ్మల దగ్గర అందరు పిల్లలతో ఫోటో దిగడం అలా ఉందన్నమాట. సో ఫైనల్గా మనం ఎంటర్ అయిపోతాం. ఇక్కడ మనకి ఎక్సలేటర్ ఉంది, స్టెప్స్ ఉంది. నేనైతే స్టెప్స్ యూస్ చేశాను. ఎంటర్ అయిపోయిన తర్వాత మనకి ఏమైనా బ్యాగ్స్ అవి వేసుకొని వస్తే వాటికి ట్యాగ్ అవి వేసేసారనమాట. తర్వాత గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకి ఇవే కనిపిస్తాయి మొత్తం. గ్రౌండ్ ఫ్లోర్లో హోమ్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయన్నమాట. ఇది లేదు అన్నట్టు లేదు, ప్రతి ఒక్కటే ఉంది. ప్రతి దాని మీద 50% ఆఫ్, 20% ఆఫ్ అనేది ఉన్నాయన్నమాట. మనకి బై 1 గెట్ 1 ఫ్రీ అని ఆఫర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మొత్తం పర్ఫ్యూమ్స్ దగ్గర కూడా. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ ఏది ఎక్కడ ఉంది అని సెర్చ్ చేసుకొని వెతుక్కొని ఇబ్బంది పడడం, పోనీ ఎవరినైనా అడగడం అలాంటివి అయితే లేదు. అదొక ప్లస్ పాయింట్. మంచిగా మన కోసం అక్కడ డిస్ప్లే చేశారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఏ సెక్షన్ ఏంటి అని చెప్పేసి. స్నాక్స్ కోసం స్నాక్స్ అని ఎవ్రీథింగ్ మనకు అలాగా డిస్ప్లే అయి ఉంటుంది అనమాట. మనకు డీమార్ట్లో ఉండేది మొత్తం ఈ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉందండి, అంత పెద్దగా ఉన్నాయన్నమాట. ఇదిగో చూసారా ఇక్కడ ప్రాసెస్ ఫుడ్ అని చెప్పేసి రాశారు, చెప్పాను కదా రాసి ఉన్నారని చెప్పేసి. అక్కడ చూసి మనకు స్నాక్స్ అని కనిపిస్తుంది. మొత్తం అన్నీ ఇక్కడ చాకులు, ఇటు పక్కకు వచ్చేస్తే స్నాక్స్ అన్నీ, చిప్స్ ప్యాకెట్, కురుకురే, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయన్నమాట. కిడ్స్ వచ్చారు కదా, మంచిగా అన్నీ కొనుక్కొని వెళ్ళిపోతున్నారు. ఇక్కడ కూల్ డ్రింక్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా కూల్ డ్రింక్స్ అయితే పొమగ్రానేట్ జ్యూస్, ఈ గ్రేప్ జ్యూస్ అంటే ఎట్లా అంటే మనం ఒక పండు కొనుక్కొని దాన్ని జ్యూస్ చేసుకొని తాగే అంత ఓపిక కూడా లేకుండా వాళ్ళే జ్యూస్ చేసి బాటిల్లో పోస్తే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం దాన్ని తాగుతాం అనమాట. తాగి మనం అనారోగ్యానికి గురవుతాం అంతే. మనం ఫ్రెష్గా చేసుకునే జ్యూస్కి అలా స్టాక్ ఉండడానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుందని చెప్తున్నాను అంతే. సో ఇప్పుడు మనమైతే ప్లాస్టిక్ సెక్షన్కి వచ్చేసాము. ఇక్కడ మొత్తం బుట్టలు, ఈ బుట్టలు అయితే మా మమ్మీ ఇక్కడికి వస్తే ఇక్కడే ఉండేదేమో. అన్ని రకాల అన్ని సైజులు మంచిగా బుట్టలు ఉన్నాయన్నమాట, బాగున్నాయి చూడడానికి. ఇవి కూడా మంచిగా 49, 69, 89 రూపీస్కే వస్తున్నాయి. ఈ 3 అయితే 89 రూపీస్కే వస్తాయి అంటే వాళ్ళ ప్రైస్లో. బాగున్నాయి ప్లాస్టిక్వి. అండ్ ఇక్కడ డైలీ అండ్ ఫ్రోజన్ ప్రోడక్ట్స్, మొత్తం ఐస్ క్రీమ్స్ అవన్నీ కావాల్సినవి ఉన్నాయన్నమాట. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రతి సెక్షన్ దగ్గర బిల్లింగ్ కౌంటర్ ఉంది. అంటే ఒకటే చోట అన్నీ కొనేసుకొని బిల్లింగ్ దగ్గర పెద్ద లైన్ అలా ఏం లేదు. మనకి ఎక్కడ ఏది కొంటే అక్కడ బిల్లింగ్ కౌంటర్స్ అనేవి ఉన్నాయన్నమాట. అది చాలా బాగుంది. అక్కడ కూడా ఇక్కడ కొనేసేసి అక్కడ బిల్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, అది కూడా బాగుందన్నమాట. ప్లాస్టిక్ బకెట్స్ అనమాట. ఎంఆర్పి 400 అయితే వాల్యూ జోన్ ప్రైస్ వచ్చేసి 279 రూపీస్ అనమాట. ప్రతి ఒక్క దాని మీద ప్రోడక్ట్ మీద ఎంఆర్పి ప్రైస్ అండ్ వాల్యూ జోన్ ఆఫర్ ఎంత అని చెప్పేసి మనకు ప్రైస్ డీటెయిల్స్గా ఇచ్చారనమాట ఇందులో. ఇక్కడ మనకి గ్యాస్ స్టవ్లు కూడా ఉన్నాయి చూసారా, ప్రైజెస్ ఎట్లా ఉన్నాయో. గ్యాస్ స్టవ్స్ ప్రైజెస్ 4 గ్యాసెస్ వచ్చాయి అనమాట. బాగుంది. మొత్తం ప్లాస్టిక్ కప్స్, ఇటు పక్కన మొత్తం ఫైబర్ ప్లేట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇటు మొత్తం మనం క్లియర్గా చూపించడానికి లేదు, అక్కడ అంతమంది జనాలు ఉన్నారు, వాళ్ళని ఎక్కడ తీస్తున్నానా అన్నట్టుగా చూస్తున్నారనమాట. సో భయంగా ఏదో కనిపించినంత వరకు, దొరికినంత వరకు వీడియో అయితే తీసుకొని వచ్చాను. వాటర్ బాటిల్స్ కూడా హాట్ వాటర్ ఉండడానికి కానీ, మనకి కెటిల్స్ కానీ, ఇక్కడ కుక్కర్స్ ఎవ్రీథింగ్, మిక్సీ ఉన్నాయి, పానాసోనిక్ రైస్ కుక్కర్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ కుక్కర్స్ ఉన్నాయి అన్నమాట. ఇదిగో చూడండి, దీని మీద ప్రైజెస్ కూడా డిస్ప్లే అవుతున్నాయి.
నెక్స్ట్ మనం బెడ్షీట్ సెక్షన్కి వచ్చేసాము. ఇక్కడ కూడా బెడ్షీట్వి కూడా ఎక్కువ తీయలేకపోయాయి, ఎందుకంటే ఇక్కడ కూడా బాగానే ఉన్నారు క్రౌడ్. యాక్చువల్లీ గ్రౌండ్ ఫ్లోర్లో చాలా క్రౌడ్ ఉందన్నమాట. ఇలా సపరేట్గా బెడ్షీట్స్ ఉన్నాయి, అట్లా వేరేగా ఉన్నాయి అన్నమాట. రెండింటికి సపరేట్ రేట్లు ఉన్నాయి. అండ్ పిల్లోస్ ఉన్నాయి, పిల్లో కవర్స్ ఉన్నాయి, దివాన్ సెట్లు చాలా వరకు చాలా బాగున్నాయి అన్నమాట. అన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ పూజకి సంబంధించిన 30% ఆఫర్ నడుస్తుంది. ఇందులో కాపర్ అవన్నీ ఉన్నాయి, మొత్తం అగరబత్తి అన్నీ ఉన్నాయి ఇందులో. ఇక్కడ కూడా మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మొబైల్ యాక్సెసరీస్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ మొబైల్ దగ్గర అయితే ఎంత క్రౌడ్ ఉందంటే ఇక్కడే కొంచెం తక్కువ ఉంది. ఇయర్ ఫోన్స్ అంటే 79 రూపీస్ అంట. అందుకే జస్ట్ ఆ ఇయర్ ఫోన్స్ వరకే తీసుకొని వచ్చాను. ఆ ఫోన్లు ఏంటనే చూడలేదు. ఏ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఈజీగా మనకు చూపిస్తున్నారు. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ ఫ్లోర్ కూడా ఎక్సలేటర్ ఎక్కేసి వెళ్ళిపోతున్నాం అనమాట. వెళ్ళిపోగానే మనకి ఉమెన్స్ సెక్షన్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూడండి, బై 2 800 అంట, బై 1 అయితే 449 అంట టాప్స్. గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా అయితే ఉన్నాయో మన ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఎథనిక్ వేర్, వెస్ట్రన్ వేర్, డ్రెస్ మెటీరియల్, శారీస్ అని చెప్పేసి మొత్తం ఇట్లా డిస్ప్లే అయితే చేశారు. ఇక్కడ కూడా ఎత్తుక్కోకుండా ఈజీగా వెళ్ళిపోవచ్చు. లెగ్గిన్స్ అండ్ ఫ్యాన్స్, లేడీస్కి క్యాజువల్ ఫ్యాన్స్ ఉన్నాయి, సిగర్ ఫ్యాన్స్ ఉన్నాయి, ఫుల్ లెంత్ లెగ్గిన్స్ ఉన్నాయి. అది వచ్చేసి 20% ఆఫ్ అని ఉంది. ఇక్కడ దగ్గర మనకి బిల్లింగ్ కౌంటర్ పక్కనే ఉంది. అండ్ ఈ టాప్స్ చూడండి, ఫుల్ లెంత్ టాప్స్ వచ్చేసి కాస్ట్ 2999కి వస్తుంది అనమాట. ఎంఆర్పి 3000 ఉంది, బట్ వాల్యూ జోన్కి వచ్చేసరికి 2000కి వస్తుంది ఆఫర్. అండ్ అంత గొప్పగా ఏం లేవు చెప్పాలంటే. టాప్స్ చూడగానే అట్రాక్టివ్గా అనిపించే అంతే అనిపించట్లా. మీకు క్రౌడ్ చూసిన అర్థమవుతుంది. ఫస్ట్ ఫ్లోర్లో అసలు క్రౌడే లేదు, మంచిగా ఫ్రీ ఎవరి కాల్ చూసుకోవచ్చు అన్నట్లు అనమాట. అంటే చూడగానే బాగుందబ్బా అనిపించే అంత అయితే ఏం లేదండి, జస్ట్ యావరేజ్ ఉంది అంతే. నెక్స్ట్ వచ్చేసి మనం షర్ట్ దగ్గరకు వచ్చేసాము. షర్ట్స్ వచ్చేసి 799 రూపీస్ అనమాట. ఇవి పర్లేదు, బాగానే ఉన్నాయి. క్వాలిటీ కానీ స్టైల్గా, కొంచెం స్టైల్గా వేసుకునే వాళ్ళకి, స్టైలిష్ లుక్ మెయింటైన్ చేసే వాళ్ళకైతే బాగానే ఉంటాయి అనమాట. చూడడానికి బాగున్నాయి కొంచెం షర్ట్లు. అంత న్యూ కలెక్షన్ అట్లా ఏం లేవు. నార్మల్గా జనరల్ క్యాజువల్గా ఉండే టాప్స్ ఎక్కడ చూసేవి ఉన్నాయి అంతే తప్ప అందులో ప్రత్యేకంగా ఏం లేవు. మహా అయితే ఒక ఎంఆర్పి ప్రైస్ 500 పెట్టి మీకు 400 ఇస్తున్నాము, 300 పెట్టి 200కి ఇస్తున్నాము అని చెప్పేసి అక్కడ ఉండడం తప్ప అంత ఏం లేదు. ఈ బ్లూ డ్రెస్ చూసారా, దీని కాస్ట్ 2649 రూపీస్ అంట. ఈ బ్లూ డ్రెస్ కాస్ట్. ఇవన్నీ కూడా అంతే కాస్ట్ ఉన్నాయి. ఇంక ఈ అమ్మాయి చూసారు ఇలా తిరుగుతుంది కదా, ఈ పక్కన ఉన్న డ్రెస్ వేసుకొని మనం కూడా అలా తిరగాలన్నమాట. ఇది కూడా అంతే కాస్ట్ ఉంది. సేమ్ ఇవన్నీ ఒకటే కాస్ట్ ఉన్నాయి. ఇక్కడ డిస్ప్లే చేసిన మొత్తం 2000 ప్లస్ ఉంది కాస్ట్. ఇవి నార్మల్ టాప్స్. ఇది కూడా ఒక 450 అట్లా ఉంది టాప్. ఈ డ్రెస్ చూడండి 1499 అంటే 20% ఆఫ్ అంట ఈ డ్రెస్లో. ఇవన్నీ ఈ స్టైల్ మొత్తం అంతే. ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్కి వచ్చేసాను. ఇప్పుడు మనం ఇక్కడ ఏంటి ఫ్లాట్ 50% ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్లో. డ్రెస్ మెటీరియల్ కాస్ట్ 899 ఉంది ఎంఆర్పి. మనకి వాల్యూ జోన్ ప్రైస్కి వచ్చేసి 450కి వస్తుంది. అంటే 900 మనకి 450కి ఇస్తున్నారు.
డ్రెస్ మెటీరియల్స్, కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, ఇంకా వేరే డిజైన్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. మొత్తం ఇదిగో చూడండి 649, 50% ఆఫ్ అంట. నెక్స్ట్ మనం దుప్పటా సెక్షన్కి వచ్చేసాము. ఇక్కడ ఒకటైతేనేమో 150, 2 కొంటేనేమో 200. దుప్పటాస్ కూడా అంత ఏం లేవు, పర్లేదు, బాగానే ఉంది. గర్ల్స్ టీషర్ట్స్ అనమాట, ఫ్లాట్ 20% ఆఫ్, పర్లేదు. ఇవి చూడడానికి కొంచెం బాగున్నాయి అనమాట. కిడ్స్ వేర్ వచ్చేసరికి 15% ఆఫర్ పెట్టారు మనకి. ఇది 1000 రూపీస్ అంతే ఎంఆర్పి, 15% ఆఫర్లో వస్తుందంట మనకి. నెక్స్ట్ మనం లెహంగాకి వచ్చేసాము. ఇది 50% ఆఫ్. నేను ఈ కాస్ట్ ఇది ఏం చూడలేదు, నాకు అంతేం నచ్చలేదు లెహంగాస్. సో మనకి ఇక్కడ ఏంటంటే మనం అప్పటికప్పుడు చూయించుకొని వేసుకొని చూసుకోవచ్చు. ట్రయల్ రూమ్స్ ఉన్నాయి మనకి. అండ్ ఇక్కడ ఒక మిర్రర్ ఉంది. ఆ మిర్రర్ మీద మనకు నుంచోబెట్టి కూడా ఇట్లా వేసి చూపిస్తున్నారు. అక్కడ ఒక పాపకు చూపిస్తున్నారు అన్నమాట. నేను అది వీడియో తీయలేదు, వాళ్ళు తిడతారేమోనని. ఇక్కడ మిర్రర్ కూడా డిస్ప్లే అయ్యింది, మనం కూడా ఇలా చూసుకోవచ్చు ఇక్కడికి వచ్చి. అయిపోయింది. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాం. మెన్స్ వేర్కి వచ్చేసాము. మెన్స్ వేర్లో కూడా మనకి ఫ్లాట్ 50% ఆఫ్ ఉంది. మనకి ఇందులో ఏం తెలియదు కాబట్టి జస్ట్ క్యాజువల్గా ఇలా చూపించుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను. ఇందులో మనకి మెన్స్ ఫార్మల్ వేర్ ఫ్యాంట్స్ అయితే బాగున్నాయి, క్వాలిటీ చూడడానికి. రేట్లు కూడా చాలా బాగున్నాయి అన్నమాట. దిమ్మ తిరిగి బొమ్మ కనిపించే రేట్లు అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. అన్ని షూస్, చెప్పల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా, అబ్బాయిలకు సంబంధించింది. ఇక్కడ కూర్చోవడానికి కూడా మంచిగా ఉందన్నమాట. ఫ్లోర్కి మంచిగా ఇలా కూర్చోవచ్చు. నేను కూడా అమ్మాయి అని కూర్చున్నాను. అక్కడ బిల్డింగ్ వేసుకొని ఇక్కడ ఎగ్జిట్ అయిపోతున్నాను. ఇక్కడ ఎగ్జిట్ అవ్వడానికి ఎగ్జిట్ చూసారు ఎలా ఉందో, ఒక స్టెప్స్లో వేరేలా ఉంది. ఇక్కడ నుంచి మనం పార్కింగ్ ఏరియాలోకి ఎగ్జిట్ అయ్యాము. ఇక్కడ బొమ్మలు వేసుకొని అంత రెడీ అవుతున్నారు కదా. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఫుడ్ హబ్ కనిపిస్తుంది మనకి, ఎంట్రీలోనే ఉంటుంది రైట్ సైడ్. అక్కడ నుంచి బయటకు వచ్చేసి ఇక్కడ బొమ్మ దగ్గర అందరూ ఫోటోలు దిగుతున్నారు. పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు. వీళ్ళు ఇలా మొత్తం పెయింట్ వేసుకొని రెడీ అయ్యి అక్కడ అందరినీ ఎంటర్టైన్ చేయడం చాలా కష్టం కదా, చాలా కష్టపడుతున్నారు. సో అది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలానే సపోర్ట్ చేయండి.